అయితే ఇక్కడ కేటీఆర్ సంబంధించిన ఒక వార్త, సీఎం చేతిలో స్పీకర్ కీలుబొమ్మ. భువనగిరిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సత్కరిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భిక్షమయ్య గౌడ్ కూడా ఉన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. పల్లెపోరులో హస్తం వికృత రాజకీయం. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడతామా? బీఆర్ఎస్ క్యాడర్ అండగా ఉంటాం. జనవరిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు, కమిటీలు, శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. సర్పంచ్ స్ఫూర్తితో పరిషత్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భువనగిరిలో సర్పంచుల సత్కారం అని చెప్పేసి కూడా ఒక మాట ఇక్కడ మనం చూడవచ్చు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు కనిపిస్తలేరా? 150 సర్పంచ్ స్థానాల పైన కోర్టుకు వెళ్తాం కేటీఆర్. అయితే నిన్న ఏదైతే గ్రామాలలో జీపీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరిపోయినాయి కదా, అయితే దానికి సంబంధించిన వార్త, భువనగిరిలో ఎన్నికైన సర్పంచులకు కూడా కేటీఆర్ గారు సన్మానం చేసినట్టు కూడా ఒక వార్త మనకి ఇక్కడ ఇది. అయితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట ఈనాడు పేపర్లో మీకు చెప్పినా కదా, చాలా ఘనత సాధించినాం మేము సర్పంచ్ ఎలక్షన్స్లలో, కమ్సకం ఇక ఫుల్ మెజార్టీ మాకే వచ్చింది, ప్రజలు మాకే తీర్పిచ్చారు, ప్రజాపాలనను ప్రజలు స్వాగతించారని మాట్లాడింది కదా. దాని మీద కేటీఆర్ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, వికృత రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేసింది. మనం కూడా వాస్తవానికి ఒక మాట మాట్లాడుకుందాం. జూబ్లీ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా, నిన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు. వికృత రాజకీయమే జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు రౌడీ రాజకీయం చేయాలనో, ఎంతవరకు బెదిరింపులకు పాల్పడాలనో, ఎంత వేయాలనో అంత లాస్ట్ స్టేజ్ వరకు దిగజారి చేసింది కాబట్టే గా సీట్లలో కాంగ్రెస్కి వచ్చినాయి. అంత వేసినా కూడా దాదాపు కాంగ్రెస్కు దరిదాపులనే బీఆర్ఎస్ కూడా స్థానాన్ని నిలబెట్టుకుందంటే చాలా గ్రేట్. అది ఇంత వికృత రాజకీయాలు చేసిన తర్వాత కూడా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.